ఎందుకంటే మనం చేసేటువంటి ప్రశ్నలను బట్టే మనం కాంపిటీషన్లో ఏ స్థానంలో ఉన్నామో తెలుసుకోవాలి. సాధారణంగా చూడండి, ఎవరైనా సరే మంచి చెప్తే వినడానికి ఇంట్రెస్ట్ చూపించారు, కానీ ఏం చేస్తారు, దాంట్లో ఉన్నటువంటి పదాలనే వెతకడానికి చూస్తారు. అంటే ఏ విధంగా చూసినా కూడా నష్టపోయే అవకాశం ఎవరికి ఉంది? విద్యార్థికి ఉంది. ఆ విద్యార్థికి నష్టపోయే అవకాశం ఉన్నప్పుడు ఆ విద్యార్థి పోయేటువంటి ఆ నష్టం వల్ల దానివల్ల కలిగేటువంటి హాని అనేది ఎవరికి కలుగుతుంది? విద్యార్థికి కలుగుతుంది. ఎవరికైనా ప్రయోజనం ఉంటుందా దీనివల్ల? ఎవ్వరికి కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏంటండి అంటే కాంపిటీషన్లో మీరు సెలక్షన్ ఆఫ్ కోర్స్ని మీరు ఎంచుకునేటప్పుడు, కోచింగ్ సెంటర్లో మీరు తీసుకునేటువంటి అంశాన్ని మీరు తీసుకునేటప్పుడు మీరు ఏం చేయాలండి అంటే ఒకటే ఒక పాయింట్, తీసుకునేటువంటి సిలబస్కు తగ్గట్టుగా ఎన్ని ఎగ్జామ్స్ మీరు ప్రాక్టీస్ చేశారు. మొత్తం ఉన్నటువంటివి 10 చాప్టర్లు. ఈ 10 చాప్టర్లలో మీరు ఏ స్థాయిలో బిట్స్ ప్రాక్టీస్ చేశారు, ఏ స్థాయిలో ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఏ విధమైనటువంటి సామర్థ్యం వచ్చిందనే విషయాన్ని మీరు పరిగణించుకోవాలి. అది చేయాల్సిన బాధ్యత ఎవరిది? విద్యార్థిది. అలాంటి బాధ్యతాయుతమైనటువంటి విద్యార్థి బాధ్యత గనక తప్పితే తీసుకునేటువంటి కోర్సుతో పాటుగా నష్టపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అటువంటి నష్టం అనేది ఇన్స్పైర్ ఇండియా అకాడమీతో ఉండదు. ఎందుకంటే అంటే మేము ఆఫ్లైన్లో క్లాస్ ఇచ్చిన తర్వాత కూడా ఆన్లైన్లో కూడా మేము మళ్ళీ రాకుతూ ఉన్నాం. మళ్ళీ ప్రతిరోజు మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్. అంటే ఆఫ్లైన్లో క్లాస్ వింటాడు, దెన్ అదే రోజు ఇంటికి వెళ్ళాక టెస్ట్ రాస్తాడు. ఆ టెస్ట్ని తర్వాత మళ్ళీ అన్లిమిటెడ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయనే అంశం ఉంటుంది. ఇలా 2 రకాలుగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఆ టెస్ట్ ఎప్పుడైతే అయిపోతుందో ఆ తర్వాత నేను లైవ్లో దిగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇన్ని రకాలుగా ఒక సబ్జెక్టు లేదా 4 సార్లు రివిజన్ అవుతుందంటే అది ఏ స్థాయిలో మనం పగడ్బందీ ప్లాన్ చేస్తున్నామో అర్థం చేసుకోవాలి. ఇది కేవలం వన్ అండ్ ఓన్లీ ఇన్స్పైర్ ఇండియా అకాడమీకి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే మీ చేత నేను 5600 బిట్స్ నేను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయిస్తాను. దీనిలో ఎటువంటి డౌట్ అయితే లేదు.